అరుచుకాకు పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. నాకు ఒక రోజు స్టోర్పురంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు జాండీస్ అయినాయి, టైఫాయిడ్ జ్వరం అయింది. దాదాపు 40 రోజులు ఆహారమే లేదు, ఓన్లీ లిక్విడ్, మజ్జిగ ఇస్తూ ఉన్నారు ఎక్కువగా. సిస్టర్ మజ్జిగ ఇస్తామంటే నేను ఒకరోజు అనుకున్నాను, ప్రభువా నాకు జ్వరం వచ్చింది, బాగలేదు, ఆరోగ్యం కోసం మజ్జిగ ఇస్తున్నావు. మా ఇంటి ముందు సపోటా చెట్టు ఉండేది, ఆ చెట్టు మీదకి కాకులు వచ్చి గోల్ చేస్తూ ఉండే. నేను అనుకున్నాను, అరుచు కాకు పిల్లలకు ఆహారం ఇస్తాము అని చెప్పావు కదా ప్రభువా, మరి కాకికి జ్వరం వస్తే కాకికి మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఎవరు? కాకికి మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఎవరు అని బాధపడతా, ప్రభువా ఈ కాకుల్లో ఏదన్నా ఒక కాకికి అనారోగ్యం ఉందేమో, ఆరోగ్యం బాగాలేదేమో, మరి దీనికి మజ్జిగ ఎవరిస్తారు ప్రభువా అని అంటే, వెంటనే దేవుడు నాకు ఎంత బుద్ధి చెప్పాడు అంటే, ఎంత జ్ఞానం కలిగించాడు అంటే, ఎంత జ్ఞానోదయం కలిగించాడంటే, ఆ చెట్టు క్రింద సిస్టర్ పాత్రలు శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసింది. ఆ గిన్నెల్లో పెరుగు గిన్నె కూడా ఉంది. ఆ పాత్రలు అక్కడ పడేసి ఏం చేసిందంటే, వెంటనే పాత్రలు శుభ్రం చేయకుండా వాటి మీద నీళ్లు చల్లి వెళ్ళింది. పెరుగు గిన్నెలో పెరుగు కొంచెం ఉంది, ఆ నీళ్ళలో ఆ గిన్నెలో నీళ్లు పడగానే ఆ గిన్నె నిండా మజ్జిగ, పల్చటి మజ్జిగ అయింది. మనం చిక్కటి మజ్జిగ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాం, కానీ తాగాల్సిన మజ్జిగ ఏంటంటే పల్చటి మజ్జిగ. మజ్జిగ ఎంత పలుచుకుంటే అంత ఆరోగ్యం మంచిది అంటారు డాక్టర్లు. పల్చటి మజ్జిగ ఆ గిన్నెలో ఉన్నాయి. వెంటనే చెట్టు మీద కాయలు తింటున్నటువంటి కాకులు వచ్చి ఆ గిన్నె మీద వాలి మజ్జిగ తాగుతూ ఉన్నాయి. అప్పుడు అనిపించింది, అరచు కాకు పిల్లలకు దేవుడు ఏమైనా ఇస్తాడు, ఎక్కడున్నా ఇస్తాడు. కేరీతు వాగున ఏలియా ఉంటే మాంసాన్ని రొట్టెను పంపించాడు. ఎవరితోటి? వాళ్ళ పొరపాటు నాలాంటి వాడితో పంపించాడు అనుకోండి. దారిలో ఆ ఫ్రై స్మెల్ చూసి ఏదో ముక్క టేస్ట్ చూస్తే బాగుంటుంది అని, ఒకవేళ ఏలియాకి ఇవ్వాల్సింది నేను తినేస్తానేమో అని నన్ను నమ్మలా దేవుడు. ఆ సమయంలో నాలాంటి వాడిని నమ్మలా. ఎవరన్నా నమ్మాడు? కాకి స్వభావం ఏంటంటే నీచు కనబడితే వదలదు. కానీ కాకి చెప్పాడు, కాకి కేరీతు వాగున నా దాసుడైన ఏలియా ఉన్నాడు, ఇది ఏలియాకి ఎంతకాలం ఇవ్వాలి ప్రభా? కరువు దినాలన్నీ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ప్రభా? మనమైతే ఇవన్నీ అడిగేవాళ్ళం, కాకేం అడగల. కానివంటి ఏలియాకి విందు దేవుడు సిద్ధం చేశాడు. ఇది నన్ను నీ కొరకు, నా కొరకు, అందుకనే సర్వమానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీనిని తిని త్రాగున వాడే నిత్య జీవం గలవాడు, నేను సిద్ధపరిచిన ఆహారాన్ని వచ్చి భుజించుడి. నీ కొరకు, నా కొరకు దేవుడు భూమి మీద భౌతిక సంబంధమైన ఆహారంతో పాటు ఆత్మ